కరీంనగర్ లో మొత్తం కార్పొరేషన్ లో 66 డివిజన్లకి ఇటీవల పోటీ ఎన్నికలు జరిగాయి. అయితే వాటిలో 30 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. సో 3 ఎక్స్ అఫీషియో ఓట్లు కలుపుకుంటే కరీంనగర్ మేయర్ పీఠానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 36. అయితే బీజేపీ నుంచి గెలిచిన 30 మంది అభ్యర్థులతో పాటుగా 4 స్వతంత్ర అభ్యర్థులు ఆ పార్టీకి మద్దతిచ్చారు. సో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎక్స్ అఫీషియోతో కలుపుకుంటే ఆ పార్టీ బలం 35కు చేరింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ కి జస్ట్ అడుగు దూరంలో నిలబడింది బీజేపీ. కాషాయ పార్టీతో కలిసి వచ్చే ఆ ఒక్కరు ఎవరనేదే ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది. ఇక మ్యాజిక్ ఫిగర్ కి అవసరమైన ఆ ఒక్క అభ్యర్థి మద్దతు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీకి అనుకోని షాక్ ఇచ్చారు ఏఐఎఫ్బి కార్పొరేటర్ సాయి జ్యోతి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గెలిచి బీజేపీలో చేరిన సాయి జ్యోతి అనూహ్యంగా తిరిగి తన ఇంటికి చేరుకున్నారు. మరోవైపు ఆమె కుటుంబ సభ్యులు కాంగ్రెస్ క్యాంప్ కు వెళ్లడంతో మొత్తం ఒక గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో సాయి జ్యోతి కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రలోభాలకి గురి చేస్తోందంటూ ఆమె ఇంటి ముందే ఆందోళనకు దిగారు బీజేపీ కార్యకర్తలు. అయితే నచ్చిన వారికి ఓటు వేసే హక్కు తనకి ఉంది అంటున్నారు సాయి జ్యోతి. అందరికీ నమస్కారం. నా పేరు విప్పల సాయి జ్యోతి. నా పిల్లలకి ఆరోగ్యం బాగాలేక నేను వేరే ఊరికి వెళ్తున్నాను. రేపు 16వ తారీఖున జరిగే మేయర్ ఎలక్షన్స్లో నాకు నచ్చిన వారికి నేను ఓటేసుకుంటాను. ఇప్పుడు నా ఓన్ వెహికల్లోనే నేను వెళ్తున్నాను. నా వెహికల్కి ఎవరు అడ్డొచ్చినా నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను. ఇంకొకటి, మా ఇంటి ముందు చాలా ఇష్యూ చేస్తున్నారు. దయచేసి మా ఇంటి ముందు ఎవరు లేకుండా వెళ్ళిపోండి. ఎవరైనా ఇబ్బంది పెడితే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ఎట్టి పరిస్థితుల్లో తమదే అధికారమని బీజేపీ అనుకుంటే దానికి పై ఎత్తులు వేస్తోంది కాంగ్రెస్. బీజేపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదన్న ఒకే లక్ష్యంతో అడుగులేస్తోంది అధికార కాంగ్రెస్. ఇందులో భాగంగా కరీంనగర్ కార్పొరేటర్లతో షామీర్పేటలోని రిసార్ట్ లో ఒక క్యాంపును కూడా ఏర్పాటు చేసింది. సో కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 30 సీట్లతో అతిపెద్ద పార్టీగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అండ్ బీఆర్ఎస్ కి 9, ఎంఐఎం కు 3, స్వతంత్రులు 10 మంది ఉన్నారు. సో పలువురు ఇండిపెండెంట్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ క్యాంప్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇతర పార్టీలు తమ పార్టీ అభ్యర్థుల్ని ప్రలోభాలకు పెడుతున్నారని, తమ పార్టీ కార్పొరేటర్ని కాపాడుకోవడం కోసమే క్యాంప్ ఏర్పాటు చేస్తామంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం పట్ల ఆకర్షితులై మా సీటు దాకా కొంతమంది బయట వెళ్ళి కాంటాక్ట్ చేసి మళ్ళీ గెలిచి మా పార్టీకి వస్తూ ఉన్నారు. ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు కూడా రేపు అభివృద్ధి కావాలి కాబట్టి మీతో చెత్తకడతాను అంటూ ఉన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ ఎవరిని బలవంతం పెట్టలేరు. ఇష్టానుసారంగా వారి మనసు చేసుకొని వస్తేనే తీసుకుంటాం. ఏ పార్టీని అదే రకంగా చేయాలి. బీజేపీ వారు ఎక్కడెక్కడ ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.